హాయ్ దిస్ ఇస్ శ్రీనుకర్ణం. మీరు ఒక ప్రొఫెషనల్గా యూట్యూబ్ వీడియో ఎడిటర్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుందన్నమాట. ప్రతిరోజు కూడా యూట్యూబ్లో 3.7 మిలియన్ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే, సోషల్ మీడియా పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కంటెంట్ క్రియేటర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. వ్లాగ్స్ కానీ లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ కానీ సాంగ్స్ కానీ, సో ఇలా చెప్పుకుంటూ పోతే కంటెంట్ అనేది ప్రతిరోజు కూడా ప్రాంక్ వీడియోస్ కానీ అప్లోడ్ అవుతూనే ఉన్నాయన్నమాట. సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే ఇంకా అసలు ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. ఈ వీడియోస్ అన్నీ కూడా ఎవరో ఒక వీడియో ఎడిటర్ ఎడిటింగ్ చేస్తున్నవే. సో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు యూట్యూబ్ వీడియో ఎడిటింగ్కి ఎంత డిమాండ్ ఉందనేది మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రొఫెషనల్గా మీరు ఒక యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ కెరీర్గా చూస్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ఎలాంటి సాఫ్ట్వేర్ నేర్చుకోవాల్సి ఉంటుంది, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాల్సి ఉంటుంది, నెక్స్ట్ పే స్కేల్స్ ఎలా ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకోవచ్చా లేదా, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే మనకి కొన్ని సాఫ్ట్వేర్లు అయితే తెలిసి ఉండాలి. దీంతోపాటు మనకు కొన్ని ఎక్విప్మెంట్ కూడా ఉండాల్సి ఉంటుంది. నెంబర్ 1 మనకు కావాల్సింది ఏంటంటే ఎక్విప్మెంట్. అదే ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ ఉండాలి, విత్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ డేటా అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీసెట్స్ కానీ, ప్లగ్గిన్స్ కానీ, లేకపోతే ఫ్రీ స్టాక్ వీడియోస్ కానీ, ఇలాంటివన్నీ మల్టిపుల్ వీడియోస్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకు మస్ట్ అండ్ షుడ్గా మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెంబర్ 2 సాఫ్ట్వేర్స్ అనమాట. మనం వీడియో ఎడిటింగ్ ప్రొఫెషనల్గా చేయాలనుకుంటే మనకి ల్యాప్టాప్, డెస్క్టాప్ సరిపడేటట్టుగా మనకి సాఫ్ట్వేర్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. అవే లైక్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, లైక్ దవన్సీ రిజాల్వ్ కానీ, ఎఫ్సిపి కానీ, సో క్యాప్కట్ కానీ, ఇలాంటి మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని పెయిడ్ వెర్షన్స్ ఉన్నాయి, కొన్ని ప్రీ యాక్టివేటెడ్ కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి సాఫ్ట్వేర్లు ఏదో ఒక సాఫ్ట్వేర్లో మీరు ప్రొఫెషనల్గా నేర్చుకోగలిగితే మాత్రం మీరు ప్రొఫెషనల్గా యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీరు ఒక ప్రొఫెషనల్ యూట్యూబ్ వీడియో ఎడిటర్ అవ్వాలనుకుంటే మీకు మినిమం 10th క్లాస్ అయినా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు అందులో ఉండే టూల్స్ని మీరు అర్థం చేసుకోవడానికి, లేదా మనకి ఏం కావాలో అవి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రాపర్గా ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. మరీ అంత ఫ్లూయెంట్గా అవసరం లేదు, కానీ అట్లీస్ట్ మనం ఏదైనా సెట్ చేసుకునేంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే ఒకవేళ వ్లాగ్స్ ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ట్రావెల్ వ్లాగ్స్ కానీ, ఫుడ్ మెటీరియల్స్ సంబంధించి కానీ, లేకపోతే కార్పొరేట్ యాడ్స్ కానీ, లేకపోతే యూట్యూబ్ రిలేటెడ్ ఎలాంటి కంటెంట్ ఎడిటింగ్ చేసుకునేటప్పుడైనా కానీ, లేదా కాపీరైట్ లేని మ్యూజిక్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కానీ, మనకు కావాల్సింది సెట్ చేసుకోవాలనుకున్నా కానీ, కంటెంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా కానీ, లేదా చాట్ జీపీటీ లాంటి ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకోవాలనుకున్నా కానీ మనకి బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. సో మినిమం 10th క్లాస్ ఉన్నా ప్రాబ్లం లేదనమాట. ఎడ్యుకేషన్ కన్నా మనకి ఇక్కడ ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ ఎడిటింగ్ చేయాలనుకుంటే. కాబట్టి ఇంగ్లీష్ మనం సెట్ చేసుకునేంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీరు యూట్యూబ్ వీడియో ఎడిటర్గా కెరీర్ని చూజ్ చేసుకోగలిగితే మీకు వీడియో ఎడిటింగ్ అనేది ట్రైనింగ్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు? మనమైతే లైవ్లో గరుడ ప్రో ఇన్స్టిట్యూట్ తరపున అయితే మనము వీడియో ఎడిటింగ్ ట్రైనింగ్ అయితే లైవ్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకి యూట్యూబ్ ఎడిటింగ్, షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, వెడ్డింగ్ ఎడిటింగ్, కార్పొరేట్ ఎడిటింగ్ అని 4 కేటగిరీ వైజ్గా మనము రియల్ టైం ప్రాజెక్ట్స్ని చూపించుకుంటూ మీకు వీడియో ఎడిటింగ్ ట్రైనింగ్ అయితే నేనే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. దీంతోపాటు మల్టిపుల్ పీపుల్ అనేవాళ్ళు యూట్యూబ్లో కూడా చాలామంది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మన ఛానల్లో కూడా చాలా ట్యుటోరియల్స్ అయితే మన తెలుగులో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటి? నెంబర్ 1, మీరే ఓన్గా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రీలాన్సర్గా వేరే యూట్యూబర్స్కి వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, లేదా శాలరీ వైజ్గా కూడా యూట్యూబర్స్కి మీరు మంత్లీ కూడా పనిచేయచ్చు అనమాట. నెంబర్ 1, మీరు ఒకవేళ ఓన్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, లైక్ వ్లాగ్స్ కానీ, ప్రాంక్ వీడియోస్ కానీ, లేకపోతే ట్రావెల్ వీడియోస్ కానీ, లేదా మీరు ఎడ్యుకేషన్ వీడియోస్ కావచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావచ్చు, ఎలాంటి వీడియోస్ అయినా కానీ ఎవరి సపోర్ట్ లేకుండా మీరు ఓన్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీ అందరికీ తెలిసిందే యూట్యూబ్ అనేది మనం అప్లోడ్ చేయగానే మనీ వచ్చేదనమాట. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో ఇలా రోజు మీరు కంటిన్యూస్గా ఎవరికొకరికి హైరింగ్కి ఇచ్చారనుకోండి, ఏమవుతుందంటే మీ మనీ అంతా కూడా దానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరే ఓన్గా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఛానల్ వీడియోస్ని మీరే ఎడిటింగ్ చేయొచ్చు. ఒకవేళ మీరు వన్స్ మంచిగా సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత మనీ ఎక్కువ వచ్చిందనుకోండి, వేరే ఎడిటర్స్కి మీరు ఈ వర్క్ ఇచ్చినా కానీ మీకు ఎలా కావాలో అలా తెప్పించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. కాబట్టి మీరు ఓన్గా యూట్యూబ్ ఛానల్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం వల్ల మీ ఛానల్ని మీరు రన్ చేసుకోవచ్చు ఎవరి సపోర్ట్ లేకుండా. నెంబర్ 2, ఫ్రీలాన్సర్గా వీడియో ఎడిటింగ్ చేయొచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే మోర్ దెన్ 1 lakh 2 lakh సబ్స్క్రైబర్స్ దాటిన వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ 30,000-40,000 to 50,000 మనీ అయితే వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే 20,000 15,000 శాలరీ పే చేసుకొని ఎడిటర్స్ని హైర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఎడిటింగ్ వర్క్ నచ్చింది అనుకోండి, వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి షూట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎడిటింగ్ మీద కూర్చోవాలనుకుంటే టైం పడుతుంది అనమాట. అలా కాకుండా ఎడిటర్స్ని హైర్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్
ఆటోమేటిక్గా వాళ్ళే ఏ రోజు ఆ రోజు ఎడిటింగ్ చేసేస్తారు, డైరెక్ట్గా ఫైనల్ హెచ్డీ కాపీ అనేది వీళ్ళకి పంపించేస్తూ ఉంటారు. కాబట్టి మరి డైలీ రెగ్యులర్గా వీడియోస్ షూటింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవడానికి అయితే కంటెంట్ క్రియేటర్స్కి అవకాశం దొరుకుతుంది. సో వాళ్ళే ఓన్గా ఎడిటింగ్ చేసుకుంటే 15 వీడియోస్ చేయగలిగితే బయట వాళ్ళకి ఇచ్చుకుంటే 30 వీడియోస్ 40 వీడియోస్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల వ్యూవర్షిప్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా వీళ్ళ శాలరీ కూడా పెంచే అవకాశం అయితే ఉంటుంది. సో మోస్ట్లీ మనకి శాలరీ పరంగా వెళ్ళాలి అనుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ 20,000 నుంచి మనకి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. అదే ఒకవేళ ఫ్రీలాన్సర్గా ఒక వీడియో కింద తీసుకోవాలనుకుంటే 1,000 to 2,000 రూపీస్ అయితే మనకి పే చేస్తూ ఉంటారు. ఇంకా పర్ఫెక్ట్గా మనం వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే, ఇంకా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా ఇంకా అసలు ఐ క్యాచింగ్ ఉండేటట్టుగా వీడియో ఎడిటింగ్ చేయగలిగితే 10,000 కూడా పే చేసే వాళ్ళు ఉంటారు, టాప్ లెవెల్ క్రియేటర్స్ అనమాట. ఇది డిపెండ్స్ ఆన్ మీ వీడియో ఎడిటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు, ఎంత ఎంగేజింగ్గా చేస్తున్నారు అనే దాని మీదే మీ శాలరీ కానీ మీ పేమెంట్స్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రీలాన్సర్గా కూడా పనిచేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మీరు శాలరీ వైజ్గా కూడా మీరు పనిచేసుకోవచ్చు. సో ఇది మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవచ్చు అండ్ ఆఫీస్ బేస్డ్ కూడా జాబ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్కి ఓన్ ఆఫీస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి కూడా మనం వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే మీరు వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా కానీ మీరు ఓన్ ల్యాప్టాప్ ఉండి లేదా డెస్క్టాప్ ఉంటే దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మాత్రం మీరు ఓన్గా మీరు శాలరీ పరంగా కూడా చేసుకోవచ్చు, లేదా ఫ్రీలాన్సర్గా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకునే అవకాశం అయితే యూట్యూబ్ వీడియో ఎడిటర్కి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియో ఎడిటర్ అవ్వాలనుకుంటే కంటెంట్ అనేది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే కొన్ని వెబ్సైట్స్ మనకి ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్ నవ్ అనే వెబ్సైట్ నుంచి 10 GB ఫైల్స్ వరకు మనకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీ ట్రాన్స్ఫర్ అనేది 2 GB వరకు డేటా మనం అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ డ్రైవ్ ఉంది 15 GB డేటా వరకు మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే క్లయింట్స్ వన్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు పంపిస్తారు, మనం ప్రాపర్గా ఎడిటింగ్ చేసేసిన తర్వాత మనం దీన్ని అయితే వాళ్ళకి రిటర్న్ పంపించేస్తూ ఉంటాము, వాళ్ళు ప్రాపర్గా అప్లోడ్ చేసుకుంటూ ఉంటారు. అదే అట్ ద సేమ్ టైం చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే కంప్లీట్గా ఛానల్ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఒక పర్సన్కి ఇచ్చేస్తారనమాట. మీరే ఎడిటింగ్ చేసుకోండి, మీరే ప్రాపర్గా అన్నీ చేసుకోండి, మీరే అప్లోడ్ చేసేసేయండి, ప్రాపర్ ట్యాగ్స్ ఉపయోగించుకొని మీకు మంత్లీ ఎంత అమౌంట్ని ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా కూడా మనము ప్రాపర్గా ఎక్కువగా మన మనీ ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కంపేర్ టు ఎడిటింగ్తో పోలిస్తే ఈ ఫీచర్ కూడా మనం అప్లోడింగ్ చేసే కంటెంట్ కూడా మనం చేయగలిగితే మాత్రం ఇంకొంచెం ఎక్కువ మనీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఎడిటింగ్తో పాటు మనకు యూట్యూబ్కి సంబంధించినంత వరకు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏంటంటే యూట్యూబ్ థంబ్లైన్ అనమాట. యూట్యూబ్ థంబ్లైన్ డిజైన్ చేసే వాళ్ళకి కూడా మనకి కొంచెం డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేసిన తర్వాత థంబ్లైన్ కూడా మనమే డిజైన్ చేస్తే మాత్రం కస్టమర్స్ కానీ వేరే వాళ్ళు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ యూట్యూబ్ థంబ్లైన్ అప్రాక్సిమేట్లీ 200 to 300 రూపీస్ అలా 500 రూపీస్ 1000 రూపీస్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు అనమాట. కాబట్టి యూట్యూబ్ థంబ్లైన్స్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, దీని నుంచి కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరికి ఈ వీడియో ఎడిటింగ్ కెరీర్ని చూజ్ చేసుకోవాలి? నెంబర్ 1 హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్. ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం పార్ట్ టైం జాబ్స్ కింద కూడా తీసుకోవచ్చు. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ విధంగా కూడా వాళ్ళకి రెగ్యులర్గా ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మంత్లీ అట్లీస్ట్ ఒక 5-6 యూట్యూబర్స్ని మనం టచ్లో ఉండి కూడా మనం ఈజీగా మనీ ఎర్న్ చేసుకుని అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ యూట్యూబర్స్ని వన్స్ మీ వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేర్చేసుకున్నాక మీరు ఎలా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది, మీకు మనీ ఎలా ఎర్న్ అవుతుంది, నెక్స్ట్ మీకు జాబ్స్ ఎలా వస్తాయి? నెంబర్ 1 ఏంటంటే యూట్యూబ్ బ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొఫెషనల్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ 1 lakh 2 lakh సబ్స్క్రైబర్స్ దాటి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పర్సనల్గా మీరు టచ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఒక వీడియో ఎడిటర్ని, ఇది నా పోర్ట్ఫోలియో అని. పోర్ట్ఫోలియో అంటే ఏం లేదు, మీరు ఎడిటింగ్ చేసుకున్నప్పుడు మీరు చేసే వీడియోస్ని మనం పోర్ట్ఫోలియో అంటాము. ఈ వీడియోస్ని వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వర్క్ నచ్చిందంటే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. నెంబర్ 2 ఎవరైతే ఫేమస్ యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళ వీడియో 10 minutes ఉందనుకోండి వీడియో, దాన్ని ఒక 1 minute కింద ఎంత బెస్ట్గా ఎడిటింగ్ చేయగలుగుతారో అంత బెస్ట్ ఎడిటింగ్ అనేది వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది ఎడిటింగ్ చేసి. సో వాళ్ళకి చూసిన తర్వాత వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అనమాట. లేదంటే మీరే ఓన్గా వాళ్ళ ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళని ట్యాగ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ హ్యాష్ ట్యాగ్స్ని మెన్షన్ చేయడం వల్ల కూడా మీరు, లేదా పర్సనల్గా డిఎం చేయడం వల్ల కూడా లింక్స్ని వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది, చూసి మిమ్మల్ని రిప్లై ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా కూడా మీకు ఎక్కువగా కాంటాక్ట్స్ దొరికే అవకాశం ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటు అబ్రాడ్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది యూట్యూబ్ వీడియోస్ అనేది ఇప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. వాళ్ళకున్న బిజీ టైంలో ఏంటంటే వాళ్ళు షూటింగ్ చేసుకుంటారు కానీ ఎడిటింగ్ చేసుకున్న టైం దొరకదనమాట. మెజారిటీ వాళ్ళు కూడా మనల్ని అప్రోచ్ అయ్యి వీడియో ఎడిటింగ్ అవకాశాలు అయితే మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళతో కానీ తెలుగు వాళ్ళతో చేసుకుంటే వాళ్ళ నేటివిటీ తగ్గట్టుగా మనకి ఎడిటింగ్ చేస్తారు. కాబట్టి మోస్ట్లీ వాళ్ళు కూడా మనకి వర్క్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ ఏంటంటే మీకు ఓన్గా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవడానికి కూడా ఎవరి సపోర్ట్ లేకుండా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మోస్ట్లీ యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి కొన్ని సబ్స్క్రిప్షన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది, లైక్ ఇన్వర్టర్ ఎలిమెంట్స్ కానీ, స్టోరీ బ్లాగ్స్ కానీ ఇలాంటివి కూడా ఉండాల్సి ఉంటుంది.
ఎందుకోసం అంటే కాపీరైట్ లేని మ్యూజిక్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన, సౌండ్ ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న, స్టాక్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా ఇలాంటివన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు మనకి అది కాపీరైట్ లేకుండా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వెబ్సైట్స్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియోస్ అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, నా అప్కమింగ్ వీడియోస్లో కూడా చెప్తాను దాని గురించి. సో అక్కడి నుంచి అయితే మీకు ఈ వెబ్సైట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఈ ఓవరాల్గా మీకు కన్క్లూజన్ ఏంటి అంటే, మీరు ఒక యూట్యూబ్ వీడియో ఎడిటర్ అవ్వడం వల్ల మీరు ఓన్గా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవచ్చు, కస్టమర్స్కి మీరు వర్క్ చేసుకొని ఫ్రీలాన్సర్గా పనిచేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవచ్చు, ఆఫీస్ బేస్డ్ జాబ్ చేసుకోవచ్చు. సో ఈ రోజుల్లో ఎక్కువ మంది వీడియోస్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఎడిటింగ్ చేసుకునే అవకాశం అయితే మనకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మోస్ట్ డిమాండ్ ఉన్న కెరీర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నా లైవ్ వీడియో ఎడిటింగ్ ట్రైనింగ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇందులో కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు యూట్యూబ్ ఎడిటింగ్ అంతా కూడా నేను ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి అయితే చూడొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ శ్రీను కర్ణం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.